ఈ భారతదేశంలో రాజధాని కట్టినాడు ఎవడన్నంటే ఒకడు చూపించమనండి. ఒక్కడిని రాజధాని కడతాం అనేది సాధ్యం కాదు. వైజాగ్ 5 లక్షల మంది జనాభా ఉన్నారు, 7 నియోజకవర్గాలు, పోర్టు ఉంది, అన్ని రకాలైన హంగులు ఉన్నాయి. అక్కడ కనుక ఒక 100-150 ఎకరాల్లో రాజధానికి కావాల్సినటువంటి సెక్రటరియట్, సచివాలయం, కోర్టు బిల్డింగ్లో పెట్టుకుంటే అది ఒక మహానగరంగా ఈ రోజు కాకపోయినా 100 ఏళ్ళకైనా సరే అయ్యి తీరుతుంది. ఎందుకంటే కలకత్తా వాటర్వే ఉంది, మద్రాసు వాటర్వే ఉంది, బాంబే వాటర్వే ఉంది. వాటిని బేస్ చేసుకునే వర్తక వాణిజ్య వ్యాపారాలకి రాజధానిగా, ఆర్థిక రాజధానిగా, శాసన రాజధానిగా అన్ని రకాలుగాను దాన్ని కనుక మనం పెట్టుకున్నట్లయితే ఈ ఖర్చు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పోతుంది. దాని ద్వారా ఈ రాష్ట్రానికి సంపద వస్తుంది. దాని ద్వారా ఇంకా పేద ప్రజలకు ఇంకా మంచి అయినటువంటి మేలు చేయవచ్చు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు భావించి వైజాగ్ పెట్టుకుందామని చెప్తే ఈ పనికిరానటువంటి ఈ అల్జిమర్స్ జబ్బు వచ్చి తలకాయ బుర్ర పనిచేయనటువంటి వెధవలంతా కలిసి కోర్టుకు పోయి స్టేలు తీసుకొచ్చి నువ్వు ఇక్కడే రాజధాని కట్టంటాడు. ఏంటి పొలాల్లో రాజధాని కట్టేది? రాజధాని రైతులు త్యాగాలు చేశారంటారు. ఇప్పుడు ఇక్కడ మనకి గొడ్లవల్లలో ఎకరం ఎంత ఉంటుంది? 25 లక్షలు ఉంటుంది, ఇంకెక్కువ ఉంటుందా? 25-30 లక్షలు ఉంటుంది. మనం కూడా ఇచ్చేద్దాం ఒక 33,000 ఎకరాలు. చంద్రబాబు నాయుడు చెబుతాడు దాని అంతటికి అదే అభివృద్ధి చెందుద్దంట. ఈయనంట దానికి ఒక స్కీమ్ పెట్టేదంట. ఆ ల్యాండ్ వాల్యూలు పెరిగిపోతే దాని అంతటికి అదే అదే అమ్మేసి అదే కట్టేయచ్చు అంట. మేము కూడా ఇచ్చేస్తాం, మా మండలంలో ఒక మండలం ఇచ్చేస్తాం. మనకు కూడా 25 ఎకరాలు 5 లక్షలు పెట్టి పొలం ఇస్తే 1250 గజాలు ఇస్తాడు. గజం 1,00,000 రూపాయలు అమ్మితే మనకు కూడా 12.5 కోట్లు వస్తుంది. రారా బాబు నువ్వు వచ్చి మా గొడ్లవల్లేరు మండలం కూడా తీసుకెళ్ళిపో, కట్టే ఇక్కడ రాజధాని.